భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ జరగబోతోంది. సిరీస్ సమం చేయాలనే టార్గెట్ తో టీమిండియా బరిలోకి దిగుతోంది. లీడ్స్ టెస్ట్ లో విఫలమైన బౌలర్లతోనే సరికొత్త ప్రయోగం చేయబోతోందని టాక్. భారత్ గట్స్ వేరే లెవెల్లో ఉన్నాయా? కలిసి రాని ఎడ్జ్బాస్టన్ లో ఇంగ్లాండ్ కు ఎర్త్ పెడుతుందా? ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ లో మరో కీ ఫైట్ జరగబోతోంది. ఇవాటి నుంచి ఎడ్జ్బాస్టన్ లో రెండో టెస్టుకు టీమిండియా రెడీ అయింది. లీడ్స్ లో సూపర్ ఛాన్స్ ను చేజార్చుకున్న టీమిండియా సిరీస్ ను సమం చేయాలనే టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందన్న అంచనాలతో బజ్ బాల్ శైలితో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ని ఎదుర్కోవడం గిల్ సేనకు సవాలే. లోయర్ ఆర్డర్ బౌలర్ల వైఫల్యం తొలి టెస్టులో భారత్ ను దెబ్బతీసింది. అవకాశాలు సృష్టించుకున్న ఆ మ్యాచ్లో పరాభవం తప్పలేదు. లీడ్స్ టెస్టులో భారత ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణం. బ్యాటర్ల నుంచి ఏకంగా 5 సెంచరీలు రికార్డయ్యాయి. మిడిల్ ఆర్డర్ మినహాయిస్తే 2 ఇన్నింగ్స్లోనూ మిగతా టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. కానీ బౌలర్లు మాత్రం ఇంగ్లాండ్ను 2 సార్లు ఆలౌట్ చేయలేకపోయారు. దీంతో గిల్ సేనకు భంగపాటు తప్పలేదు. ఈ ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న బౌలర్లనే ప్రధాన ఆయుధంగా వాడాలని టీమిండియా డిసైడ్ అయిందని తెలుస్తోంది. అందులో భాగంగానే వాళ్లతో కొత్త ప్రయోగం చేస్తున్నారని టాక్. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ను మరింత బలోపేతం చేశాడు గంభీర్. ఓపెనర్ల దగ్గర నుంచి ఫినిషర్ల వరకు సాలిడ్ బ్యాటర్లు ఉన్న బౌలర్లు బ్యాట్లతో విరుచుకుపడేలా ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను అభిమానులతో బీసీసీఐ షేర్ చేసుకుంది. ఇందులో భారత బౌలింగ్ దళం మొత్తం బ్యాటింగ్ చేస్తూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ టేలెండర్లతోనూ పరుగులు రాబట్టేందుకు భారత్ ప్రయోగం చేస్తోందని అంటున్నారు. ఎడ్జ్బాస్టన్లో పిచ్ ఓపెనింగ్లో పేసర్లకు సహకరించే ఛాన్స్ ఉంది. క్రమంగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఆఖరి 2 రోజుల్లో స్పిన్నర్లకు కలిసి రావచ్చు. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకోవడం కన్ఫామ్. ఇక్కడ గత 4 టెస్టుల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. మ్యాచ్కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. టీమిండియాను ఓ విషయం కలవరపెడుతోంది. ఎడ్జ్బాస్టన్ భారత్కు ఎప్పుడూ కలిసి రాలేదు. ఇప్పటిదాకా 8 టెస్టులు ఆడి 7 ఓడింది. 1986లో ఒక మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఇక ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. జోరు కొనసాగిస్తూ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనుకుంటోంది. ఇక కలిసిరాని ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్కు టీమిండియా ఎలా ఎర్త్ పెడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.